ఆశం సార్, ఏం నడుస్తుంది ఇప్పుడు? ఎమ్మెల్యేతో మాట్లాడిన మన కళ్ళ కట్టినట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు గాంధీని హత్య చేస్తున్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు నాథురామ గాడ్సే చేసినాము, కానీ వాడేమో గాంధీని హత్య చేసింది ఫిజికల్గా. గాంధీ సిద్ధాంతాలను హత్య చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గాంధీజీ ఏం చెప్పిండంటే ముందు పరిశ్రమలు పెట్టొద్దు, రాట్నమే వడకాలన్నాడు. ఒకవేళ పరిశ్రమలు పెడితే కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టాలి, కాలుష్యం ఉండనే వద్దని చెప్పాడు. ఆయన ఎట్లా పర్మిషన్ ఇస్తారు? గాంధీ బొమ్మ పెట్టుకుంటారు, గాంధీ సిద్ధాంతాల్ని పాతి పెడతారు. ఎట్లా ఇది? టైర్ పైరోలిసిస్ ఇక్కడ చాలా ఘోరం కదా. ఇప్పుడు మీతో మాట్లాడడానికి ముక్కున్నది తీసేసిన నేను, ఇక్కడ ఉన్నది తీసేసిన, ఎందుకంటే మాట్లాడాలి కనిపించాలి కదా నేను. అయితే టైర్ పైరోలిసిస్ అంటే ఏంది? టైర్ను కరగబెట్టి నూనె తీసి మళ్ళీ ట్యాంకర్లు నింపి అక్కడ నుంచి తీసుకెళ్తారు. మొత్తం రీసైక్లింగ్. టైర్ రీసైక్లింగ్ అంటే ఎంత భయంకరం. రోడ్డు మీద ఏం చెప్తారంటే హైదరాబాద్ సిటీలో ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒకటి పెట్రోల్ డీజిల్ కాలుతుంటే అది కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. టైర్లు కింద అరిగి రోడ్డు మీద అరిగి దాని నుంచి గ్యాస్ వస్తుంది. అది రోడ్డు ప్రమాదం, కింద ఉంటోనికి ప్రమాదం. సో 3 రకాల కాలుష్యాలు ఉన్నాయి. రోడ్డు టైర్ల రబ్బర్ వల్లనే కాలుష్యం వస్తుందని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు కరగబెడితే ఎంత కాలుష్యం ఉంటుంది. ఇక్కడ భయంకరమైన పైరలుస్తూ పెద్ద భయంకరమైన వస్తుంది. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 4 రోజుల తర్వాత ఇది భోపాల్ గ్యాస్ లాగా అవుతుంది. ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు అమ్ముడుపోతుంది. మొన్న నలుగురు చచ్చిపోయినారు. ఏమి లేదు, మళ్ళీ నడుస్తున్నందుకు పర్మిషన్ ఎట్లు ఇస్తారు? ఆ బాంబుల కంపెనీ కనుక మళ్ళీ పేలితే మొత్తం 3 మండలాలు పోతాయి. ఆత్మకూరు పోతుంది, మోత్కూరు పోతుంది, రాయగిరి పోతుంది, అన్ని పోతాయి. అంత మొత్తం ప్రమాదం. ఈ 2 ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ 2 ఫ్యాక్టరీలు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీలు ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు రోగాలు పీల్చుకొని రోగాలు వచ్చి వాళ్ళు చచ్చిపోతారు. దీనివల్ల దానివల్ల దీనికి నష్టము. ఈ ఊరికైతే మొత్తం నష్టమే, ఈ మండలానికి అంతా నష్టమే. ఎట్లా మరి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇది ప్రకాష్ గౌడ్ మొన్నటి దాకా ఉండే ఈ కంపెనీ మహేష్ గౌడ్ది. ఆయన ఎవరు? ప్రకాష్ గౌడ్ అల్లుడు. మాకు తెలుసు. ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్కి వచ్చి పోయి చూద్దాము. మొత్తం భూములన్నీ కబ్జాలు పెట్టిండు. లంగా లఫంగా అని చెప్తారు అక్కడ. బుద్ధుల దగ్గర మొత్తం భూములన్నీ కబ్జాలే. అగ్రికల్చర్ యూనివర్సిటీ చుట్టూ కబ్జాలు పెట్టిండు. మరి దొంగలకు టికెట్లు ఇస్తుంటే అన్ని పార్టీలు, కాంగ్రెస్ అంతే, టీఆర్ఎస్ అంతే, దొంగలు లంగలు లఫంగలకి టికెట్లు ఇస్తుంది. ఆఫీసర్లందరూ దొంగలే కూర్చున్నారు, పోలీసు వాళ్ళందరూ దొంగలే కూర్చున్నారు. వీళ్ళ మీద ఉల్టా ఎట్లా కేసు పెడతారు? వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టాలి. అసలు ఎఫ్ఐఆర్ పెట్టాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు పెట్టాలి. అరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అరే దొంగ రారా, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోరా, ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, కలెక్టర్ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పాలి. గల్లా బట్టి లాక్కరండి, నువ్వు ఇక్కడ ఉండరా అని చెప్పండి. ఒక కలెక్టర్ ఎవడో మనకు తెలియదు. ఇక్కడ గల్లా బట్టి లాక్క రావాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనం చూస్తున్నాం దొంగలది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డునే మొత్తం అవినీతి కాలుష్యం అంతా ఆ బోర్డులోనే ఉంది. పొల్యూషన్ అది. అందుకని అన్నిటికీ పర్మిషన్లు ఇస్తారు. ఓపెన్ కాస్ట్ అయితే పర్మిషన్ ఇస్తారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ హియరింగ్ ఉండాలి, పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. ఆడ ఎంత భయంకరమైన ఉన్నా ఏమీ లేదని చెప్తారు. భోపాల్ గ్యాస్ వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవం వచ్చినాక 250 ఏళ్ళ నుంచి అప్పటి నుంచే పారిశ్రామిక వచ్చినాకనే కాలుష్యం ఎక్కువైంది. అంతకుముందు 453 కోట్ల సంవత్సరాలు భూమి పుట్టిన అంచనా. ఎప్పుడు భూమికి ప్రమాదం రాలే. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే అంత పెద్ద ప్రమాదం ఏంటంటే భోపాల్ గ్యాస్. ఒక్కరోజు 1984 డిసెంబర్ 2 65,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 1 ఇయర్లో 1.5 లాక్ చచ్చారు. కానీ జడ్జిమెంట్ ఏమొచ్చింది? 97లో జరిగింది. 84లో 14 ఏళ్ల తర్వాత జడ్జిమెంటు. కార్ యాక్సిడెంట్ లాంటిది, కల్పబుల్ హోమ్సైడ్, నాట్ అడ్మిటెడ్ మర్డర్. వాడు యూనియన్ కార్పొరేటర్ ఆండర్సన్ ఒక్కరోజు కూడా జైలుకు పోలే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా పోడు. అందరు వీడి మెజర్స్ కూడా ఫాలో అవుతాడని అర్థమవుతుంది. గాల్లోకి వదిలేస్తున్నాడు కదా పొల్యూషన్. దాన్ని వడబోయాలి కదా, వడబోసేది కూడా లేదు. అసలు వీడు చెప్పేది జైన్ అంటే వాడిని తీసుకుపోయి అడగాలి. అరే జైన్ గుడి కదా నువ్వు చేసింది, నువ్వు కొలన్పాకల జైన్ దేవాలయం ఉంది కదా, దిగంబర శ్వేతాంబర గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోరా చూద్దాం జనం ఏమంటారు. నీవు ఇటు పోయేటోళ్ళందరూ కాళ్ళు నడకన పోతారు గుడికి పోయేటోళ్ళు జైన్లు గుజరాత్ నుంచి వచ్చి. వాళ్ళకి చెప్పాలి ఇక్కడ వచ్చి పొండి కంపెనీ దగ్గర పోదాము. దొంగల రాజ్యం ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది. ప్రజల రాజ్యం కాదు ఇది, జనతంత్రం కాదు, చోరతంత్రం. చోరతంత్రంలో దొంగలు లంగల్ లఫంగలకే రాజ్యం ఉంటుంది. ఇది ఎదిరించిన వాళ్ళని జైల్లో పెడతారు. ఇది తప్పని చెప్తే కూడా జైల్లో పెడతారు. ఇది తప్పు కదా, ఎట్లా జైల్లో పెడతారు? వీళ్ళని ఎట్లా జైల్లో పెడతారు? వీళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు? వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి. 1000 మంది కూలీలు, వాళ్ళ ఉపాధి పోయింది. 1000 మంది ఇక్కడ ఎవరు పనిచేస్తానికి వస్తారు అంటే వాళ్ళ ఉపాధి పోయింది, ప్రాణాలు పోతాయి, కాలుష్యం అవుతుంది. ఇది ఎట్లా? బాబు
ఇదంతా ఇగో దీనికి చూసినా బొగ్గే, అది కూడా అదే. తాటి చెట్లు చూడండి, నల్లగా ఈ తాటి చెట్లు మొత్తం కాండం చూడండి. ఏడు లేడా ఇడు వెళ్ళిపోయిందా? బాబు ఏయ్ కోనే భయ్యా చోర్ బద్మాష్ కాయ చుప్పుగా ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు, ఎక్కడ దాక్కున్నారు? ఆ? ఆ. బ్లాక్ వేసి లోపల ఏంటిది? కానీ పడతలేడు, వాడు దొంగలే దాక్కుంటారు. నిజమైతే వాడు సత్యమైతే వచ్చి కెమెరాను ఫేస్ చేయాలి కదా, జనమందరిని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? దొంగలు మొత్తుకున్నా ఏం కాదు, వాళ్ళ దొంగలు కదా, దొంగలకు సద్దులు మోసే లంగలీలు. ఏమమ్మా ఇప్పుడు కంపెనీ వల్ల ఏమైతుంది మీకు? మాకు వాసన వస్తుంది. నిన్న నా హెల్త్ బాగలేదు. బెండకాయ ఎగరొస్తాం రోజు. మా హెల్త్ బాగలేదు. మా కడుపులో గ్యాస్ వచ్చి ఇట్లా ఆగమాగం అవుతుంది మాకు. దావకన్నా పోతే మందులకే అవుతుంది మేము చేసిన కష్టం. మరి ఎట్లా బతకాలి మేము? ఎప్పటి నుంచి ఉంది ఇది ఎక్కువ? ఇప్పుడు ఏడాది కావచ్చు. ఎవరికి చెప్తలేరా మీరు? గ్రామ పంచాయతీ ఊరంతా వచ్చి ధర చేసిరి, వాళ్ళు బంద్ చేస్తామని బంద్ చేస్తలేరు అయ్యి. ఇప్పుడు ఏం చేయాలి మేము? బతకాలనా సావాలనా? బతకమండి బతాం, సావమండి దాస్తాం. ఏమని పండుకున్నప్పుడు కూడా వస్తుంటుంది. పండుకున్నప్పుడు వస్తుంది, ఇంట్లో బయట తిరుగుతూ వస్తుంది. మేము బయట వంతాము, మాకు ఇంట్లో ఉబ్బరిస్తుంది, బయట వంతున్నాం. బయటకే వస్తుంది, ఉబ్బరించిన కాడికి వస్తుంది. గాలి ఎక్కడ వస్తే అక్కడనే వస్తుంది. మాకు ఊరంతా ఒకటి కావాలి కదా, ఊరంతా ఒకటి అయితే తాళాలు పెడితే మళ్ళీ మా మీద ధర చేసి మళ్ళీ తాళాలు తీసే. మేమేం చేయాలి అప్పుడు? మేము ఎట్లా బతకాలి? మేము కూలి చేసుకుంటే బతకలేము. మాకు వ్యవసాయాలు పెద్ద పెద్దగా లేవు. మేము వాళ్ళ దగ్గర కూలికి వస్తాం 24 గంటలు. మరి ఇక నా హెల్త్ బాగలేదు, ఇప్పుడు మేము దావకాల పాలవుతున్నాం. ఎవరైనా అట్లా ఇబ్బంది పడి హాస్పిటల్లో పడ్డోళ్ళు ఉన్నారా? చాలా మందికి పోయిర్రు. చాలా మంది అట్లా ఖరాబ్ అయిపోయిర్రు. ఇక ఈ సర్పంచ్ అంటే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయలేకపోతుండు. ఊరంతా ఒకటి కావాలి, ఊరంతా ఒకటే అసలు ఒక్కటి అయ్యే అన్ని చేస్తేనే ఆడ ఆ పని చేసే. పోలీస్ స్టాఫ్ వీడు మా ఊరికంటే పెద్దోడా? మీ ఊర్లోకే వచ్చింది కదా? మా ఊర్లోకే వచ్చిండు. మా ఊర్లోకి వచ్చి మాకే అది చేస్తున్నాడు. ఏం చేయాలి మేము అప్పుడు? ఏం చేయాలి చెప్పు? వాళ్ళ భూములు కొని వాళ్ళకే దాడే. మేము స్టీల్ కంపెనీ పెడతాం అన్న లంచ కొడుకు. స్టీల్ కంపెనీ లేదా ఏం లేదా, కోసే ఇది పెట్టే. ఇప్పుడు ఆసనకు మాకు తట్టుకుంటలే, మేము దావకాల్లో పాలవుతున్నాం. అయ్యా మేము ఇట్లా బతకాల భూమి మీద. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా అమ్మా మీరు? మాట్లాడిరా? కంపెనీ బంద్ చేపియాలి సార్. మేము పొద్దున్న లేస్తే బెండచేను పక్కకే, మా ఒడ్డు దీని పక్కకు మా బెండచేనే ఉంది. 2 ఎకరాలు వేసినాం, కూలీలు ఎవరు వస్తలేరు, అట్నే పోతుంది అది. మేము ఇక గట్లనే వచ్చి చూసుకుందామన్నా మాకు గొంతులలో ఎట్లా అవుతుంది, ఊపిరితిత్తులో హాస్పిటల్ పోతే కూడా ఇదే ప్రాబ్లం అని చెప్తారు. ఆయాసం తమ్ములాగా వస్తుంది. ఎటు పట్టి బంద్ చేపియాలి సార్. పసులు కూడా ఇటే కట్టేస్తున్నాం. పాలు తాగాలన్నా ఏ తాగాలన్నా భయమే. చేస్తలేము. ఇక బంద్ చేసి ఊకున్నాం. రాక తప్పదు. వచ్చినప్పుడు ఇక ఇట్లా ఏదన్నా ప్రాబ్లం అవుతుంది. వచ్చి 2 రోజులలో ఏదో ఒకటి అవుతుంది మాకు. ఎటువంటి కంపెనీ మాత్రం బంద్ చేయాలి సార్. సో కనీసం కంపెనీకి బోర్డు కూడా లేదు, మనం గమనించవచ్చు. వాడు బోర్డు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, లోపల పని చేస్తున్నాడు వాడు. ఒకవేళ అంత జెన్యూన్ అయితే ఓపెన్ చేయొచ్చు, మంచిగా బోర్డు పెట్టవచ్చు, మనల్ని కూడా ఆహ్వానించి ఇగో మేము అసలు పొల్యూషన్ లేకుండా ఈ కంపెనీ నడిపిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దొంగల లెక్క లోపల పని చేస్తున్నారు, బయట కెమెరాలు పెట్టుకున్నారు. మనం వచ్చినాం కాబట్టి సైలెంట్గా ఉన్నారు, లేకపోతే ఈ పాటికి పోలీసులు రావాలా? ఈ సమయానికి పోలీసులు రావట్లేదంటే వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చి అనవసరంగా మనం పోయేందుకు, మనం కూడా ఇరికిపోతామాడా అని పోలీసులు రావట్లే. ఒకవేళ ఊరి జనమే కనుక ఇక్కడికి ఈ పాటికి వచ్చి ఉంటే మనం లేకుండా పోలీసులు వచ్చేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేసుకొని పోయేవాళ్ళు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరున్నారు ఊరోళ్ళు? ఇంకా విలేజ్ యూత్. ఏంది బ్రదర్, ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు? అవసరమైతే తగలబెట్టాలి కదా, దీన్ని చెప్పకూడదు కానీ తగలబెట్టాలి, తప్పేం లేదు.